ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రేపు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందించారు. దీంతో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. Justice, justice. We want justice. 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 ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, రేపు తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జూనియర్ డాక్టర్లకు రక్షణ కరువు అయిపోయింది, రక్షించే నాదుడే లేకపోయిండు, జూనియర్ డాక్టర్ల మీద ఆ బరకుర మాత్రమే చూపెడుతున్నారు అంటూ కూడా తెలంగాణ జూనియర్ డాక్టర్లు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్టు ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా జూనియర్ డాక్టర్ల మీద లైంగిక వేధింపులు కావచ్చు, లేదంటే మొత్తం మీద అత్యాచార ఘటనలు కావచ్చు, ఇలాంటివి చేస్తున్నా కానీ అది ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదు అంటూ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్లు వెలుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నోటీసు ఇచ్చారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓపీ సేవలను మాత్రం బహిష్కరిస్తున్నట్టు కూడా జూనియర్ డాక్టర్లు వారికి లేఖించినట్టు మనకు తెలుస్తుంది. సామ్ని, దీనిపై ప్రభుత్వం స్పందించిందంటారా రాజమౌళి? ఇప్పటికైతే తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే వారిని సంధానించడం జరిగింది. ఎందుకంటే రేపు ఓపీ సేవలు నిలిచిపోతే ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల సంఖ్య కూడా దినదినంగా పెరుగుతుంది. కాబట్టి మీరు అలాంటి పుణుకోవద్దు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీకు అండగా ఉంటుంది, మీకు ఆ వైద్య సేవలకు సంబంధించి మాత్రం మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ కూడా చెప్పినప్పటికీ మాత్రం వారి జూనియర్ డాక్టర్లకు ఒక సతిమీర అంటూ కూడా మేము ఖచ్చితంగా ఓపీ సేవలు ఆపేస్తామంటూ కూడా చెప్పారు. కానీ మొత్తం మీద ఏ రాత్రి అయినా కానీ ప్రభుత్వం తరఫున వారితో మాట్లాడి రేపు జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు బహిష్కరించకుండా చూసే వీలుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాజమౌళి, అలాగే చెప్పండి, మొత్తం ఎంతమంది జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? సుమారుగా చూస్తే ఇప్పటికైతే 2800 మంది, అంటే ఒక్కొక్క జిల్లా లోపల ఉన్న జూనియర్ డాక్టర్లు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ నుండి మిగతా అయితే వరంగల్ ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఈ అన్ని జిల్లాల ప్రభుత్వ సేవల అధికారులలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఇప్పటికైతే 2800 మంది బంద్గా చెప్తున్నారు. కానీ మొత్తం మీద వీరి సంఖ్య కూడా సుమారుగా చూస్తే మాత్రం ఎక్కడైనా కానీ 12,000కు పైన ఉన్నట్టుగా మనకు తెలుసుకుంటాం. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.